విశ్వవసు అని గంధర్వుడు కూతురు. అంటే గంధర్వ కన్య అయినా కానీ ఇంకా ఉత్తమ జ్ఞానాన్ని పొందలేదు, ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. అంటే ఇంకా అహం అలసత్వంతోనే ఉంది. అంటే ఆ గంధర్వ గానంలోనే ఉంది తప్పితే అంతకుమించి ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళలేదు. కానీ మహాయోగిని అయిన తర్వాత కూడా అదే పేరుంది. రెండో జన్మలో మహాయోగిని అయిన తర్వాత కూడా అశ్వతరుడు వాళ్ళ సామవేద గానంతో కుండలిని శక్తులతో మహాయోగిని అయిన తర్వాత కూడా అదే పేరు ఉంది. అంటే అక్కడ ఈ కథ ఏం చెప్తుందంటే పేరులో లేదు, అక్కడ జ్ఞానం ముఖ్యమైందని, ఉత్తమ జ్ఞానం పొందటం ముఖ్యమైందని. అలాగే తను కూడా తను పెట్టిన పేరు కూడా ఇక్కడ పేరుతో సంబంధం లేకుండానే తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొందాలని. ఇంకొకటి ఏంటంటే రాజ్యపాలన ఒకళ్ళు అవసరం, రాజ్యపాలన ఒకళ్ళు చేయాలి. ఈ కథలో ఉద్దేశం ఏంటంటే ముగ్గురు ముక్తి మార్గంలోకి వెళ్ళినా ఇక్కడ రాజ్యపాలన ఒకరికి ఇవ్వటం జరిగింది. రాజ్యపాలన ఉండాలి, రాజ్యపాలన ముఖ్యం అనే సందేశాన్ని కూడా ఇస్తుంది ఇది. ఇచ్చి తను కూడా ఏంటంటే ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకుకి అప్పచెప్పి ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. వెళ్ళనప్పుడు ఏంటంటే కొన్ని సన్నివేశాలు వెళ్ళనిస్తాయి. అలా సుబాహు కాశీరాజుతో దండయాత్ర చేయించి ఎవరైనా మనల్ని ఓటమి పాలు చేసినా, అవమానం పాలు చేసినా, ఇంకా మన శక్తి కుంగిపోయినా, అంటే ఎవరి వల్ల మనకి జీవితంలో కష్టాలు ఏర్పడి ముక్తి మార్గానికి వెళ్ళినా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు మనకు ఆలోచన రాదు, ఇందులో పడిపోతాం అంతా అని. అంటే వారసులకు అప్పచెప్పి మనం చేసే కర్మల్ని ఎవరు నిర్వర్తించగలరో వారసులకు అప్పచెప్పి మనం ముక్తి మార్గంలోకి సమయం వచ్చినప్పుడు వెళ్ళటం ముఖ్యం అనేది ఈ కథ చెప్తుందన్నమాట. ఇదంతా దత్తాత్రేయుడి కథ కింద.